ఇప్పటికీ ఇంటి పరువు మాత్రమే పోయింది. ఇంకా కంపెనీ పరువు కూడా పోయేలోపు మీరు కొన్ని రోజులు అన్నింటికీ అందరికీ దూరంగా ఉండటమే బెటర్ అనిపిస్తుంది వదినా. అన్నయ్య హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. వెళ్ళిపోక. వదినా ప్లీజ్ జగదాత్రి, నాకు మాట్లాడాలని లేదు. హాస్పిటల్ వాళ్ళు వచ్చే వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. వదినా ఒకసారి నేను చెప్పేది కూడా వినండి వదినా. మర్చిపోయాను. కింద నువ్వు నన్ను పిచ్చిదాన్ని అని అనడం మర్చిపోయావు కదా. మీరు కూడా నా మొహం మీద అనేసేయండి. ఏంటి అలా చూస్తున్నారు? నాకేం బాధగా లేదు. అందరూ అన్నట్టుగా నిజంగానే నాకు పిచ్చి పట్టింది. అందుకే చనిపోయిన మావయ్య నన్ను చంపాలని చూస్తున్నారని నేనే ఊహించుకుంటున్నాను. నా పిచ్చితో మిమ్మల్ని ఏమైనా చెయ్యకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? నీ వల్ల ఈ కుటుంబానికి ప్రమాదం రావడం ఏంటి? ప్రమాదం అనుకున్నారు కాబట్టే కదా నన్ను పంపించేయాలనుకుంటున్నారు. మీరలా మాట్లాడకండి, నాకు భయంగా ఉంది. మీకేం కాలేదని మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ నా కుటుంబానికి తెలియడం లేదే. అయినా కూడా సరే, మీరు మాత్రం ఇలా ఓటమిని ఒప్పుకోకండి ప్లీజ్. ఒప్పుకోకుండా నా కుటుంబంతో యుద్ధం చేయమంటారా? నాకు నా కుటుంబం కోసం యుద్ధం చేయడం తెలుసు, కానీ నా కుటుంబంతో యుద్ధం చేయడం రాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను ఓడిపోతాను జగదాత్రి, నేను ఓడిపోతాను జగదాత్రి, నేను ఓడిపోతాను జగదాత్రి. అయినా నేను అలసిపోయాను జగదాత్రి, నాకు ఇంకా ఓపిక లేదు. నేను చెప్పేది నిజమని నిరూపించలేను. ప్లీజ్ రండి సార్, చూపిస్తాను. ఎవరై ఉంటారు కేదార్? ఫేస్ కనిపించట్లేదే. పరందామయ్య మావయ్య అచ్చం అలానే ఉన్నారు దాత్రి. కొంచెం బ్యాక్ వెళ్ళండి. స్టాప్ స్టాప్, జూమ్ చేయండి. ఇతను చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు మేడం. అలా కాదు, అంటే మాస్క్ పెట్టుకున్నట్టు గాని మేకప్ వేసుకున్నట్టు గాని అనిపించిందా? అంటే ఏదైనా గెటప్లా? లేదు సార్, మామూలుగానే ఉన్నాడు. అదెలా సాధ్యం దాత్రి? అచ్చం ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారు? దానికి సమాధానం సురేష్ అన్నయ్య చెప్పాలి కేదార్. ఈ ఫుటేజ్ ని ఫోన్ లో కాపీ చేసేవండి. ఓకే మేడం. అయిపోయింది మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే సార్. నిన్ను చూస్తుంటే మాకు భయంగా ఉంది. ఎలానే ఊహించుకొని మమ్మల్ని ఏమైనా చేస్తావేమో అని టెన్షన్తో మేము ప్రశాంతంగా ఉండలేము. హాస్పిటల్కి వెళ్ళిపోక బా ఏమేం జగదాత్రి, ఎందుకంత కంగారుగా ఫోన్ చేసి రమ్మన్నారు?
ఎవరన్నయ్య ఇతను? అచ్చం పరందామయ్య మామయ్యలాగా ఎందుకున్నాడు? బాలరాజు బాబాయ్, బాలరాజు బాబాయ్, బాలరాజు బాబాయ్. మా నాన్న ఈయన కవల పిల్లలు, కవల పిల్లలు, కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి బాబాయ్ చెడు అలవాట్లకి, వ్యసనాలకి అలవాటు పడ్డాడు. చిన్న వయసులోనే దొంగతనాలు చేసి జైలుకు వెళ్ళాడు. దాంతో మా నాన్న ఆయనతో ఉన్న సంబంధాలన్నీ తెంచేసుకున్నారు. నేను ఆయన చూసి 15 సంవత్సరాలు పైగా అయింది. 15? చివరిగా ఆయన గురించి ఆఖరిసారి కనుక్కున్నప్పుడు స్మగ్లింగ్ కేసులో జైలుకి వెళ్ళాడని తెలిసింది. 15 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి వదినకు కూడా ఆయనున్నారని తెలీదు. మా నాన్నకి బాబాయ్ గురించి మాట్లాడితేనే నచ్చదు. అందుకే మేమెవరం ఆయన గురించి మాట్లాడము. ఇందుకే అసలు ఏం జరిగింది? అన్నయ్య, కొన్ని రోజుల నుండి ఏమవుతుందంటే, ఏం జరిగింది? అసలు ఎందుకు వచ్చారు? నన్ను చంపాలని చూసి నా కళ్ళ ముందే డ్రైవర్ చనిపోయాడు. నేను చనిపోవడం ఏంటి మేడం? అదన్నయ్య జరిగింది. అంటే మా బాబాయ్ మా నాన్నలా వచ్చి కౌశికితో మాట్లాడి భయపెట్టాడన్నమాట. అవునన్నయ్య. కౌశికిని ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు మా బాబాయ్ని వదిలిపెట్టను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు జగదాత్రి? తెలీదన్నయ్య. కానీ బాలరాజ్ మావే గాని దొరక్కపోతే వదిన్ని ఇంకెప్పుడు కాపాడు. ఇందాక మావయ్య అందరినీ చంపడానికి ఈ కేక్ లో విషం కలిపాడు. నేను నా కళ్ళారా చూశాను. బాబాయ్, మీరైనా నా మాట నమ్మండి. యువరాజ్ హాస్పిటల్కి ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పు. ఎక్కడున్నాడో తెలీదు, ఎలా పట్టుకోవాలో తెలీదు. ఒక పక్క అక్క దగ్గర ఎక్కువ టైం కూడా లేదు.